కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగాన్ని, చట్టాలను, కోర్టు తీర్పులను సక్రమంగా అమలు చేయకుండా అడుగడుగునా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా పోలవరం నిర్వాసితుల హక్కులు మానవ హక్కులేనని నినదిస్తున్నట్లు చెప్పారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 17368, 17705, 18020, 19067, 19717, 27095 ఆఫ్ 2005-2007లో ఇచ్చిన ఆదేశాల మేరకు పోలవరం ముంపు గ్రామాలైన 276 గ్రామాలను R&R కాలనీలకు తరలించే వరకు నీరు నిల్వ చేసే విధంగా కాపర్ డ్యాం నిర్మాణం చేపట్టకూడదన్నారు. 2014 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త భూసేకరణ చట్ట ప్రకారం ప్రాజెక్టు నిర్మాణ పనులకు 6 నెలల ముందే నిర్వాసితులను ఖాళీ చేయించి R&R కాలనీలకు పంపించాల్సి ఉన్న కోర్టు ఆదేశాలను, చట్టాలను ఉల్లంఘించి కాపర్ డ్యాం నిర్మాణం చేపట్టిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరంపై మరొక శ్వేతపత్రం విడుదల చేసి కేంద్రం ఇస్తున్న 12,517 కోట్లలో R&R ప్యాకేజ్కు భూసేకరణ చేసే కేటాయింపులను ప్రకటించాలని డిమాండ్ చేశారు. జేఏసీ సభ్యుడు చెల్లం శేఖర్ సంతోషకుమారి మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు జిల్లా నాయకుల గడుతూరి చిన్నారావు, అరగంటి వీరభద్రరెడ్డి, కిచ్చల అబ్బాయి రెడ్డి, జక్కల పాండవులు, మద్దిపాటి సతీష్, పోసమ్మ, సోడే పుష్ప, వేమగిరి వెంకటేశ్వరరావు, గుంటి బుజ్జి, ఏలూరు జిల్లా నుంచి పూనెం విష్ణు, మీడియం వెంకటేష్, తాళ్ళూరి భవానీ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక బ్యాచ్ రిట్ పిటిషన్స్లో 2007లో ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే పోలవరం విషయం మీద నిర్వాసితులందరినీ తరలించిన తర్వాత మాత్రమే ప్రాజెక్టులో నీరు నిల్వ చేసేటటువంటి ప్రాజెక్టు పనులు చేపట్టాలి, అప్పటి వరకు చేపట్టకూడదని 2007లోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలకు అనుగుణంగానే 2014 జనవరి 1వ తారీఖు నుంచి వచ్చినటువంటి కొత్త భూసేకరణ చట్టంలో కూడా నిర్వాసితులందరినీ తరలించిన 6 నెలల తర్వాత మాత్రమే ప్రాజెక్టు పనులు చేయాలి, ప్రాజెక్టులో నీరు నిల్వ చేసేటటువంటి ప్రక్రియ స్టార్ట్ చేయాలని చెప్పేసి చెబితే 2016లో కాఫర్ డ్యాం నిర్మాణం చేపట్టారు. ఇది హైకోర్టు ఆదేశాలకు విరుద్ధం, కొత్త భూసేకరణ చట్టానికి విరుద్ధం. ఈ కాఫర్ డ్యాం చేపట్టడం వల్ల ఏమైంది, అంతకుముందు మొత్తం కాంటూర్ లెవెల్సే మారిపోయినాయి. అంతకుముందు 45 మీటర్ల వరకు కూడా ములగదు ఆ హైట్లోని అన్న దేవీపట్నం కొన్ని గ్రామాలు 35 మీటర్లకే మునిగిపోయినాయి. కాఫర్ డ్యాం వల్ల నీరు వెనక్కి తనిపెట్టేయడం వల్ల. దీనివల్ల ఇప్పటి ప్రభుత్వం అనాలోచితంగా చేసినటువంటి కావాలని చేసినటువంటి దీనివల్ల ఏమైందంటే ఇవాళకి కూడా దేవీపట్నం గ్రామస్తులు అద్దెంట్లలో ఉంటున్నారు. ఇంకా కాలనీ కూడా వాళ్ళకి నిర్మించలేదు. ఎందుకంటే సెకండ్ ఫేజ్లో చేద్దాం అనుకున్నారు. ఈ లోపల ముందుగానే వాళ్ళు ఖాళీ చేసేసి బయటకు వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా మానవ హక్కుల ఉల్లంఘనల కిందే వస్తాయి. 2021 జూన్ 30వ తారీఖుని ఒక జీవో ఇచ్చేసి ఇప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలు అయినా సరే ఒక్కడికి కూడా ఈ జీవో ప్రకారం కాంపెన్సేషన్ ఇవ్వలేదు. ఇవన్నీ కూడా మానవ హక్కుల ఉల్లంఘనలుగానే ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మానవ హక్కుల ఉల్లంఘనగానే భావించాలి. SEZ విషయం కూడా ఇవాళ వాళ్ళ రైతులు కూడా డిమాండ్ చేస్తున్నారు, మా భూములు మాకు తిరిగి ఇవ్వాలని చెప్పేసి. ఎందుకంటే SEZ అనేది ఒక పెద్ద కుంభకోణం. జరుపుకుంటున్నాం కానీ మన ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా మానవ హక్కులు సక్రమంగా అమలు కావడం లేదు. ఎందుకంటే ఏదైతే జాతీయ ప్రాజెక్టు పేరుతో మరి నిర్వసితులు చేస్తున్నారో ప్రధానంగా నిర్వసితులు అయ్యేది మాత్రం ఆదివాసులు మాత్రమే. కావున నేటికి మరి పోలవరం జాతీయ ప్రాజెక్టు ప్రారంభమై మరి 10 సంవత్సరాలు పూర్తయినప్పటికీ నేటికి అక్కడ ఆ ప్రాంతానికి మీరు వచ్చి చూసినట్లయితే నేటికి అక్కడ సక్రమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించలేదు. మీరు అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా కొండమొదల కాలంకి వచ్చినట్టయితే అక్కడికి వచ్చినటువంటి ఆ చుట్టూ మరి మురుగునీరుతో గృహాలు ఉన్నాయండి. అసలు ఏ ప్రాంతంలో కూడా ఎవరు కూడా అలా ఉండరు. మరి అంత దుర్భర పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికీ నేటికి భూమికి భూమి ఇవ్వలేదు. అలాగే ఇంకా 18 సంవత్సరాల ప్యాకేజ్ ఇవ్వలేదు. అక్కడ చెట్లకి డబ్బులు ఇవ్వలేదు. అదే LMC యూనిట్కి వెళ్ళి అడిగితే మీరు అగ్రికల్చర్ నుంచి హార్టికల్చర్ నుంచి మీరు రిపోర్ట్ ఇచ్చినట్టయితే ఇస్తాము అనేటువంటి మరి ధోరణితో మరి అధికారులు మాట్లాడుతున్నారు.